కృష్ణా నది తీరాన పిండ ప్రదానాల సమయంలో ఎండా వానలకు పురోహితులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ను ఏర్పాటు చేశామని ఫౌండేషన్ డైరెక్టర్ కొనగళ్ల విద్యాధరరావు తెలిపారు. అలాంటి ఫౌండేషన్ బోర్డు పైన గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పొలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణానది తీరాన పిండ ప్రదానాలు చేసే ఘాట్లో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన షెడ్డుపై ఉన్న నేమ్ బోర్డుపై నల్ల రంగు పొలవడంను కృష్ణానది పురోహిత సంఘం సభ్యులు బాపట్ల శ్రీను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు దుర్గా ఘాట్ పిండ ప్రదానాలు చేసేవాళ్ళమని, ఘాట్లో పిండ ప్రదానాలు చేసే సమయంలో ఎండా వానలకు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్ళమని చెప్పారు. ఆ ఇబ్బందులు అప్పటి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ను ఏర్పాటు చేశారని చెప్పారు. రాజకీయ పార్టీలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, సేవా కార్యక్రమాలపై ఇలాంటి ఘటనలకు పాల్పడడం సరైంది కాదని వెల్లడించారు. అనంతరం వెల్లంపల్లి ఫౌండేషన్ డైరెక్టర్ కొనగళ్ల విద్యాధరరావు మాట్లాడుతూ, కృష్ణానది తీరాన పిండ ప్రదానాలు చేసేందుకు గతంలో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా కృష్ణానది తీరాన ఒక షెడ్డు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇవే కాక ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు. తల్లిదండ్రులకు కర్మకాండలు చేసేందుకు దేశవ్యాప్తంగా హిందువులు కృష్ణానది తీరానికి చేరుకుంటారని, అలాంటి ప్రదేశంలో షెడ్డు నిర్మాణం చేశామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే ఫౌండేషన్ బోర్డు మీద నల్ల రంగు పొలవడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరెన్ని అకృత్యాలు చేసినా తాము నిర్వహించే సేవా కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాన్ని ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారని కోరారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేవా సంస్థల మీద తిరుగుబాటును ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని సందర్భంగా ఆయన చెప్పారు. కనకదుర్గమ్మ టెంపుల్ ఎదురుకుండా ఇది పిండాలు పెట్టే ఘాటు. ఒకప్పుడు దుర్గా ఘాట్లో కార్యక్రమాలు చేసేవాళ్ళం మేము. పిండ ప్రదానాలు అక్కడ భక్తులకి ఈ పిండ ప్రదానానికి శక్యత లేక చాలా ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు భక్తులు ఇబ్బంది పడుతుంటే మాకు ఆ గవర్నమెంటు పిండ ప్రదానం చేసుకోవడానికి సపరేట్ ఘాటు కేటాయించింది. ఆ ఘాట్లో మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మాకు వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా అన్నిటికి తెలిసి మాకు వచ్చిన బియ్యాలు కానీ, ఎవరైనా కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే బియ్యం కానీ మాకు ఎప్పుడు ఇచ్చినా కూడా అవన్నీ కూడా వర్షాకాలం అంటే వర్షాకాలం తడిసిపోయేవి. ఇంటికి కూడా ఏం పట్టుకెళ్ళేవాళ్ళం కాదు. చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళము. ఒకప్పుడు ఇలాగే మేము అందరం కూడా బ్రాహ్మణ పురోహిత సంఘం అంతా పని కట్టుకొని వెల్లంపల్లి శ్రీను గారి దగ్గరికి వెళ్ళి, ఇలా జరుగుతుంది నాయన, మాకు కొద్దిగా ఏమైనా అవకాశం వచ్చి మాకు షెడ్ వేయిస్తే కొద్దిగా వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ చాలా కొద్దిగా ఎండ అనకుండా వాన అనకుండా మాకు ఇచ్చిన కార్యక్రమాలు చేసినప్పుడు బియ్యాలు కానీ, ఏమైనా వస్తువులు కానీ, గ్రాసం కానీ ఇవన్నీ కూడా పాడైపోతున్నాయి. మాకు షెడ్ వేయిస్తే అవన్నీ కూడా కొద్దిగా మిగిల్చుకొని ఇంటికి తీసుకెళ్ళి మా పిల్లల వాళ్ళు తింటారు. ఆయన మాకు వచ్చే రూపాయి తక్కువ. మా ఆధారం, మాకు జీవనోపాధి, మా పితృదేవతలు ఇచ్చిన ఆస్తులు ఏమిటంటే ఆస్తులు పైన ఇవే పిండ ప్రదానం చేసుకోవడానికి మాకు ఫస్ట్ నుంచి విద్య నేర్పించి ఈ రకంగా మాకు జీవనోపాధి కల్పించి చేసుకుంటుంటే ఈ రోజున మాకు ఆ రోజున మాకు ప్రభుత్వం తరపున కాదు ఇది వెల్లంపల్లి శ్రీ గారు ఆలోచించి ఒక ఆయన భావంతో బ్రాహ్మణులకు షెడ్డు వేస్తే బాగుండి చెప్పి మనసులో భావంతో కలిగించుకొని మాకు షెడ్డు వేసి ఇంతవరకు మాకు ఎండ అనకుండా, వాన అనకుండా తెచ్చిన బియ్యం ఇచ్చిన యజమానులు మా కార్యక్రమం చేసిన బియ్యాలు కూడా మేము చక్కగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పెళ్ళాం బిడ్డలు అందరూ కూడా తినగలుగుతున్నామంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆయన పుణ్యం. ఇది పార్టీ వ్యక్తిగతం చెప్పట్లా. మేము ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు. మేము పురోహితులు అయ్యా బాబు అడుగు తినేవాళ్ళు ఇక్కడ. మేము మీలాంటి వాళ్ళు వస్తే మాకు రూపాయి ఇస్తే మా ఇంటికి ఆధారం, అంతేగాని ఎవరితో మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ వెల్లంపల్లి శ్రీ గారు ఈ అవకాశం కలిగించారు. దయచేసి ఈ షెడ్డు జోలికి రాకుండా, బ్రాహ్మణులు కడుపు మీకు కొట్టకుండా మీరందరూ కూడా మాకు సహకరించండి. మేము ఏ పార్టీ వ్యక్తం కాదు, కానీ షెడ్డు వేయించాడు కాబట్టి మాకు ఆ నీడలో బతుకుతున్నాం కాబట్టి ఆ షెడ్డు వేసిన అతని యజమాన్ని ఎప్పుడు కూడా బాగుండాలి, దీవించాల్సిన అవసరం మా బ్రాహ్మణులందరికీ ఉంది. ఇప్పుడు మీరు వేయించినా మేము దీవిస్తాం. మీ అందరూ బాగుండాలి కోరుకుంటే బ్రాహ్మణం. మీ ఇంట్లో తల్లి ఎంతో మేమంతా, మీ తల్లి ఎప్పుడు బిడ్డల్ని బాగుండాలని కోరుకుంటుంది. అలాగే మేము కూడా బాగుండే ఆధారం లేదు. దయచేసి మా జోలికి రాకుండా మా బ్రాహ్మణులందరినీ ఎప్పుడు కూడా వెండంబడి నుండి కాపాడుతూ పెరుగుకున్నాను. అలాగే వెల్లంపల్లి శ్రీను గారు వేసిన షెడ్డుని జోలికి రాకుండా మాకందరూ ఆధారం నీడనిచ్చేదాన్ని చెడగొట్టకుండా మమ్మల్ని అందరూ కాపాడతారని బ్రాహ్మణ తరపున కృష్ణా తీర్థపుర సంఘం మేము అందరూ వేడుకుంటున్నాం. నా పేరు శ్రీనివాసరావు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం మాకు తెలియదు. మీ అందరూ వచ్చారు, చూశాము. అక్కడ వెల్లంపల్లి శ్రీను గారు అని చెప్పి పేరు ఉండేది, అది కొట్టివేశారు. కొద్దిగా మాకు కూడా మనసులో బాధ ఉంది.
ఎందుకంటే మేము అన్నం తింటున్నాం, బ్రాహ్మణం నిజాయితీగా ఉండాలి, మేము 10 మంది తీమిచ్చేవాళ్ళు, ఎదురువాడు ఎప్పుడు బాగుండాలి పైకి రానుకున్నాడు. కొద్దిగా ఏంటో ఆయన పేరు రాశారు, మరి ఆ పేరు వల్ల మీకు ఏ ఇబ్బంది వచ్చిందో మాకు తెలియదు. మేమందరం బ్రాహ్మణులందరం కూడా మేము ప్రాధాన్యత ఒక్కటే, ఆ పేరు నడవనివ్వండి. దానికి అడ్డలి పార్టీకి మాకు ఎటువంటి సంబంధమే లేదు, ఇది సంబంధమే లేదు. ఏదో ఆయన పేరు పాపం వేశాడు, ఏదో పాపం ఇన్నాళ్ళు బట్టి మేము కలదాచుకున్నాం. ఏదో వచ్చిన బియ్యాలు కానీ చక్కగా తడవకుండా జాగ్రత్త ఇంటికి తీసుకెళ్తున్నాం, కమ్మగా కొరపిని తింటున్నాం చక్కగా. మేము మొహాలు చూడలేదు, రూపాలు చూడలేదు. మా రాత్రిపూట జరిగిన సంఘటన మాకు తెలియదు. మీ పగలు రాగానే కొట్టేసింది, అయ్యో పాపం ఎందుకు కొట్టేశారు పాపం అని అనుకున్నాం. మేము బాధపడ్డాం. మీరు మీడియా ప్రతినిధి వచ్చారు కాబట్టి, మీ ముందు మీరు అడిగారు కాబట్టి మీకు తెలియజేసే బాధ్యత మాకుంది. అది కూడా కొట్టడం మాకు కూడా బాధాకరంగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కొట్టిన వాళ్ళు మాకే శత్రువులు కాదు, కొట్టించుకున్న వాళ్ళు శత్రువు కాదు. మీ అందరూ మాకు అవసరమే. మీరు ఇస్తేనే రూపాయి మా ఇంటికి వెళ్తాం. మీరు పెట్టిన భిక్షే మాకు. మేము మంత్రాలు చదువుకొని తత్తులను పెట్టే బ్రాహ్మణమే కాబట్టి, కర్మ చేసే బ్రాహ్మణం. మా వల్ల మీకు ఎటువంటి ద్వేషం లేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఆవేశాలు లేకపోతే అవివేకమైన చర్యలు ఉండటం మంచిది కాదు. గెలుపు ఓటములో మానవ సహజం. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేక సేవా సంస్థలతో పాటు ఈ విజయవాడ నగరంలో వెల్లంపల్లి ఫౌండేషన్ అనేది ఒక బృహత్తరమైనటువంటి సేవా సంస్థ. అది పార్టీలకి కులాలకి అతీతంగా వెల్లంపల్లి ఫౌండేషన్ ప్రభుత్వం చేయలేని సహాయక చర్యల కార్యక్రమంలో కొంత భాగాన్ని ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ, వారి నాన్నగారు వాళ్ళ అమ్మగారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చనిపోయిన వారి కుమారుడి పేరుతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక సభ్యుడిని. ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాలకి, పేద విద్యార్థులకు కానివ్వండి, కరోనా సమయంలో అనేక మందికి ఆరోగ్య పరిస్థితుల్లో మందుల పంపిణీ కానివ్వండి, కూరల పంపిణీ కానివ్వండి, అలాగే చర్చిలకు కానివ్వండి, అభివృద్ధి కోసం మసీదులకు కానివ్వండి, దేవాలయాలకు కానివ్వండి, కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడ ఏది అభివృద్ధికి అవసరమైతే ఈ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే నేను నన్ను గౌరవించి ఎన్నుకున్నందుకు నా ఫ్యామిలీ తరపున ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి ఏర్పాటు చేసి కొంత డబ్బుని సమకూర్చి ఇక్కడ కృష్ణానది తీరంలో పవిత్రమైనటువంటి ఈ స్థానంలో తల్లిదండ్రులకు కర్మకాండలు చేయడానికి రాష్ట్రంలోనే కాదు దేశం యావత్తు పవిత్ర కృష్ణానది తీరానికి ఇచ్చేస్తారు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఎండనక వాననక తడిసి ముద్దైపోయే పరిస్థితుల్లో ఇక్కడ వారందరూ గౌరవ మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు కోరగా ఇక్కడ ఒక షెడ్డు నిర్మించి అనేక మందికి పవిత్రమైనటువంటి స్థానాల్లో మరి తల్లిదండ్రులకి పితృతర్పణ చేసేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తే దాన్ని దురుద్దేశపూర్వకంగా చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ఎంబ్లం, వారి అబ్బాయి ఎంబ్లంని రాత్రికి తుడిచేసినంత మాత్రాన ఈ యొక్క కసి తీరదు. ఇలాంటి అకృత్యమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మానవత్వం ఉన్న ఏ మనిషికి ఇది మంచిది కాదు. సమాజంలో సేవ అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం. దాన్ని అందరూ ప్రోత్సహించాలి తప్ప మానవత్వం అనేది మనిషిలో ఎలా ఉంటుంది అనేది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మనిషి యొక్క మానవత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి విజయవాడ నగర ప్రజలందరూ ఇటువంటి విషయాలను తీవ్రంగా ఖండించి వీటికి ప్రోత్సాహం ఇవ్వకుండా సభ్య సమాజంలో అందరూ సమానంగా ఉండేలాగా చూడాలని ఇలాంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ఎవరైతే ఇలాంటి కార్యక్రమం చేశారో వాళ్ళందరి మీద తగు చర్య తీసుకోవాలని పోలీసు వారికి ఈరోజు ఒక విజ్ఞప్తి పత్రాన్ని, కంప్లైంట్ పత్రాన్ని ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి మంచి స్వభావంతో మానవత్వం ఉన్న ప్రతి వాళ్ళు ఇలాంటి విషయాల్ని ఖండించి సమాజంలో నియోజకవర్గ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి పాటుపడాలి తప్ప సేవా సంస్థల మీద తిరుగుబాటు చర్య అనేది తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాన్ని విజయవాడ నగర ప్రజలు వ్యతిరేకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఇది పురోహిత సంఘానికి ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన స్థలం. ఆ స్థలంలో నీడ కల్పించడానికి ఇచ్చినటువంటిది ఇది. పర్మిషన్లు లేదా గ్రాంటెడ్లు దీనికి సంబంధం లేదు. ఎందుకంటే హిందూ సమాజంలో ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులకి
లేకుండా ఉండడం కోసం వారి యొక్క నీడ కోసం ఇచ్చినటువంటి ఒక షెడ్ కార్యక్రమం తప్ప ఇది పర్మిషన్ ఉందా లేదా అనేది అసంభవమైనటువంటి ప్రశ్న.